అసలు గ్రహించాల్సింది ఏంటంటే నిజంగానే అంతకుముందు ఫస్ట్లో 175లో మినిమం 75 అన్నా పవన్ కళ్యాణ్ గారికి అడగాల్సిందే, 100 ఆయనకి, ఈ ఇట్లా ఎంత అయితే లాస్ట్కి ఏమైందండి? 21 కాడ ఆయన ఎందుకు ఆగాడు? ఎందుకు ఆగాడు అంటే ఆయన పిచ్చి ఆయన తెలియదా? ఆ అవగాహన వీళ్ళు ఆ థాట్లు వీళ్ళు ఉంటే ఈ రిస్క్లన్నీ మానేసి శుభ్రంగా ఏ గోవా అక్కడికి వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేయమని ఖాళీ ఉంటాడు. సార్ నేను చూశాను 60-70 ఏళ్ళు వచ్చినా గానీ 50 ఏళ్ళు దాటినా గానీ వితండవాదాలు మినిమం సెన్సిబిలిటీస్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ లేకుండా అంటే రాజకీయంలో ఎప్పుడు ఇలా అయిపోతుందని ఒక రకమైన కుచిత బుద్ధిలో ఉండే మైండ్ సెట్ లో ఉండే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అతివాదులు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇది 2019 ఎఫెక్ట్ వల్ల, అప్పుడు జరిగిన ఎఫెక్ట్ వల్ల వాళ్ళందరూ క్లారిటీ ఉంది. మనం ఎన్ని చించుకొని ఇప్పుడు నేను ఇంత మాట్లాడినా కానీ వాళ్ళకున్న క్లారిటీ వాళ్ళ సీఎం అవ్వాలని ఆశ ఇంత ముందులాగా 2019లో ఆయనకి ఎక్కించారు కొంతమంది, నువ్వే సీఎం మా కర్ణాటకలో వాళ్ళు లబ్ధి పొందడం కోసం అంటే 2019 ఏమంటున్నారంటే ఇప్పుడు ముగ్గురు పోటీ చేస్తే వీళ్ళకి 60, వీళ్ళకి 60, నీకు 40 వస్తాయి. 175లో 35 వాళ్ళకి ఒక 60 వస్తే నువ్వు కింగ్ మేకర్ అవుతావని ఒక కన్సెప్ట్ చేసేసరికి విడిగా పోటీ చేశారు. నెంబరింగ్ తెలియకుండా, బూత్ లెవెల్లో కార్యకర్తలు ఉంటేనే ఓట్లు పడతాయి కొన్ని తెలియకుండా పవన్ కళ్యాణ్ ఒక దాని మీద వెళ్ళిపోతాం అని చెప్పి ఆయన అలా కొంత మిస్గైడ్ చేశారు. వీళ్ళిద్దరూ కలిస్తే కంపల్సరీ మనం ఓటమి చెందుతాం అనే ఉద్దేశంతో కూడా రకరకాల ఎలిగేషన్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే వీళ్ళు చెప్పేది నిజమే, మన అందరూ మనం వెళ్ళ విశ్వాస కానీ నమ్మారు. కొంతమంది నన్ను క్వశ్చన్ అడుగుతారు, అంటే అలా చెప్పినా కానీ నమ్మేస్తారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ మంచోరండి, మీకు కావాలంటే ఈ రోజు వెళ్ళి ఒక మాట్లాడండి, ఆయన నీ అన్యాయం జరిగిందంటే వెళ్ళి మాట్లాడేస్తారు వెంటనే. దాని వెనక పుట్టిపోతలు ఏంటి జరిగింది అనుకుంటా వెంటనే హోంగార్డ్ రియాక్ట్ అవుతారు. సో మీరు ఎప్పుడైతే ఇలా చెప్తున్నప్పుడు ఆయన నిజమే అనుకుని ఆ రాంగ్ గైడెన్స్ లో ఉన్నారు. అదే చెప్తున్నారు, రాంగ్ గైడెన్స్ లో పక్కనే ఉండడం వల్ల వాళ్ళు మనాలు అనుకుని నమ్మారు. ముందు భజన పక్కన తీసేస్తే అది కామన్ అండి. యాక్చువల్ భజన కావాలంటే రెండు రకాలు. ఇప్పుడు మేము పక్కనే కూర్చొని కంటిన్యూస్ గా పొగిడినా బాగోదు, కంటిన్యూస్ గా తిట్టినా బాగోదు. కరెక్ట్ గా లాజికల్ గా ప్రాక్టికల్ గా చెప్పి బాబు మనం 21 కొట్టాం. కమింగ్ డేస్ లో మనం మెల్లిగా వెళ్తూ వెదర్ ఇండిపెండెంట్ పార్టీ ఆర్ టీడీపీతో ఎలా అసోసియేట్ అవ్వాలా లేదా అనేది ఒక క్లారిటీతో డిస్కషన్ చేసుకుంటూ ముందు పార్టీని పరిష్కరించడం అనేది ఫస్ట్ పాయింట్ అండి. ఈ రోజు డేట్ లో మనం నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కి విడిగా వెళ్ళిపోయి చేద్దాం అనే మైండ్ సెట్ లో ఇద్దరు లేరు. మీరు చూస్తామంటే 10 ఏళ్ళు మేమే ఉండాలి. ఈ టైంలో మనం కొట్టుకుని విడిపోతే మళ్ళీ ఏదో అంటారు చూసారా, కుక్క నక్క ఏదో కోతి ఎత్తుకుపోయింది అన్నట్టు మనం తీసుకెళ్లి మళ్ళీ ఒక డిస్ట్రక్ట్ చేతిలో పెట్టకూడదు. భయపడుతున్నారు, మళ్ళీ జగన్ అవుతారని భయంతో ఇన్వెస్టర్స్ రావట్లేదు. అది జరుగుతుంది, డిస్కషన్ నడుస్తుంది ఎక్కువ శాతం. ఎందుకు పెద్ద కంపెనీలు పెట్టట్లేదు, జగన్ వస్తే మళ్ళీ ఇలాగే మమ్మల్ని లాస్ట్ టైం డిస్ట్రక్షన్ చేస్తారని మైండ్ సెట్. సో ఇవన్నీ ఆలోచించి ఈ చిల్లర కమెంట్లు చేసిన అందరినీ దయచేసి ఇది టీ కప్ లో తుఫాన్ లాగా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారిని చూసి మీరు గ్రౌండ్ లెవెల్లో పార్టీని ఎలా పరిస్థితుల్లో సజెషన్ చేయండి, వెళ్ళి పార్టీ కోసం పనిచేయండి, మీ వంతుగా ఏం చేయగలరో చూడండి, డొనేషన్స్ ఇప్పించండి. పార్టీ బతకాలంటే మినిమం ఎంతో కొంత యాక్టివిటీ చేయాలా. అలాగే పార్టీకి సభ్యత్వాలు నమోదు చేయండి. టీడీపీ అతివాదులు మీకు దమ్ముంటే పార్టీ నమోదుల కార్యక్రమంలో మీ నెంబరింగ్ గేమ్ చూపించండి, అంతేగాని చిల్లర కమెంట్లు చేసి రాష్ట్రాన్ని డివేట్ చేయదు. అక్కడ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే రాష్ట్రం చాలా దరిద్రమైన పరిస్థితులు ఉంది కాబట్టి దాన్ని అభివృద్ధి పరుచుకునే ఆలోచనలు ఉండాలి. గాడిలో పెట్టాలా, సిస్టమ్స్ క్రియేట్ చేసుకుంటారా, ఫ్లో ఉండాలి, ఆటో ఫ్లో ఉండాలి, పైలట్ మోడ్ అంటాం సార్. ఆఫీస్ లో మనం ఉన్నా లేకపోయినా పనులు జరుగుతా ఉండాలి, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము. స్టేట్ కు ఏం జరగాలి సార్. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సార్, కొంతమంది ఎవరు అంటే హైదరాబాద్ లో ఆస్తులు కొనేసుకొని 2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రక్షన్ వల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి రేట్లు పెరిగిపోయి సడన్ గా సంపన్నులైన అందరికీ ఒక రకమైన డిసప్పాయింట్ మూడ్ లో ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో రేట్లు, అది ఓల్డ్ ఎకనామిక్ ఇష్యూస్ వల్ల కూడా జరిగింది ఒకటి. రెండోది ఇన్వెస్టర్స్ ఆల్ చూస్ చేస్తున్నారు. మూడోది లిక్విడ్ ప్రాబ్లమ్స్ లేవు మార్కెట్. మీకు గమనిస్తే 2019 కరోనా వచ్చాక ఐటీ ఎంప్లాయీస్ కి 5 లక్షలు సాలరీ ఉన్నాడు, 30 లక్షలకి వెళ్ళిపోయాడు సడన్గా. ఏంట్రా అంటే కరోనా టైంలో ప్రపంచం అంతా తలగిలిపోయింది, గిలలు కొట్టుకుని ఏం జరిగింది అని మొత్తం చూసేసరికి వర్క్ ఫ్రమ్ హోమా, ఒరే జనాల మీద డిపెండ్ అవ్వాలా, ఆఫీస్కి రాలా, సరే ఆటోమేషన్ క్రియేట్ చేద్దాం అని చెప్పి ఆటోమేషన్ టూల్స్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. చాట్ జీపీటీ లాంటి ఆటోమేషన్ టూల్స్ సిస్టమ్ కూడా జనాలు ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేయాలి, ఫ్రీ ఫ్లోగా ఆఫీస్ లో వర్క్ చేసినట్టు చేయాలని చెప్పి ప్రపంచం మొత్తం ఒకేసారి ఎక్కువ మంది రిక్రూట్ చేసుకుంది. వాళ్ళు ఏంటంటే మన దగ్గర కంటే కూడా ఫారెన్ లో 30 లక్షలు పెద్ద ఇష్యూ కదా, వాళ్ళకి పెద్ద పేమెంట్లు చేశారు. సో 5 లక్షల కూడా 30 లక్షలకి వెళ్ళిపోయాడు. నౌ ఎవ్రీ సిస్టమ్ ఈస్ క్రియేటెడ్, జాబ్స్ విత్డ్రా అయిపోయింది. నేనే సిఏ మా ఆఫీస్ లో నేనే నోటీసులకి చాట్ జీపీటీ వాడి రిప్లై తయారు చేస్తున్నా, నాకు అసిస్టెంట్ అవసరం లేదు. గాన్ పర్ మంత్ $20 చాట్ జీపీటీ ఆటోమేషన్ అవుతుంది. ఈ టైంలో చాలా జాబ్లు పోతున్నాయి. ఆ జాబ్లు పోయినప్పుడు ఇండివిజువల్స్ అందరికి శాలరీస్ పోతాయి కదండి, వాళ్ళు కొనడానికి ఫ్లాట్లు లేవు.
ఐ మీన్ డబ్బులు ఫ్లాట్ కొన్నా డబ్బులు లేవు. సో గ్రోత్ తగ్గింది, బై డిఫాల్ట్ తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో కూడా మనం అనుకున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చిందే కానీ అక్కడేమి మీకు రియల్ ఎస్టేట్ పెరగడం కానీ అంతేం లేదు. మీకు గమనిస్తే మీకు కావాలంటే రిపోర్ట్స్ తెచ్చుకోండి. అవును, ఎందుకంటే డబ్బులు లేవు జనాల దగ్గర, లేగాను. అంతా లిక్విడేట్లు అటు ఇటు ఇటు చెప్పి కొంతమంది దగ్గరికి వచ్చేసి కూర్చుంది. సో దాన్ని కూడా చూసుకుని వీళ్ళేంటి హైదరాబాద్ పడిపోయింది. అక్కడ కొంచెం అనిశ్చితి క్రియేట్ చేయాలి. వైఎస్ఆర్సీపీలో ఉండే కొంతమంది వాళ్ళకి ఏం పని సార్, సెక్యులర్ మావు లాగా పాచిక పడతా ఉండాలి. ఇదే పని, అదే పనిగా ఈ 5 ఏళ్ళు చేసేది కూడా అదే పని. వాళ్ళ మాయలో మీరు పడద్దు. మనకు కావాల్సిన రాష్ట్ర శ్రేయస్సు. పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని చూడండి, చంద్రబాబు గారి రీసెంట్ టాక్స్ చూడండి, దే ఆర్ వెరీ క్లియర్. మీలాగా చిల్లర పంచాయతీ చేసుకుంటా కూర్చుంటే రాష్ట్రం ముందుకెళ్తుందా? సపోజ్ మీరు అనుకున్నట్టు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎడమొహంగా ఉండి అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేయకుండా ఈ రాజకీయ చదరంగం చేస్తున్నారు. మీ రాష్ట్రం బాగుంటుందా? అది అలా ఆలోచించుకోవాలి జనం.